నాకేం కర్మ అండి? మీ లాభం కోసం నా పని పెద్దాపురం కావాల్సిందేనా? దాన్ని కోడలు చేసుకోమన్నారు, చేసుకున్నారు. కష్టపెట్టమన్నారు, పెట్టాను. మళ్ళీ నా చేత ఈ అర్థమైన చాకరీ చేయిస్తే ఊళ్ళో వాళ్ళంతా నా కథ కైకులూరు అయిపోయిందని అనుకోరండి. అనుకోరు. అనుకుంటే పెద్ద కొంపలే మునిగిపోలేవయ్యా. అవతల నాకు సాగు బతుకు సమస్య వచ్చింది. బాధపడకు. మావయ్య గారు మీరెందుకు పని చేస్తున్నారు? నేను ఊరుకోమా, నువ్వు చిన్నపిల్లవి, పైగా ఉట్టు మనిషి కూడా కాదు. నువ్వు వచ్చి ఇలా కుర్చీలో హాయిగా కూర్చొని పని చేయించుకో. ఏ చేయడానికి ఉన్నారు కదా, అసలు నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగా ఏమయ్యా, ఖర్చు ఎండిలా మెరిసిపోవాలి. నేను మళ్ళీ వస్తాను. వెండిలాగా మెరిసిపోద్ది. ఆ వెన్నట్టుగానే తర్వాత గ్లాస్ వేసుకుని కాఫీ తాగుతూ కానీ ఆడపిల్లలు కూడా లేక పక్కువ నువ్వు. ఇదిగో గేదెలు కడిగితే ఎలా ఉండాలో తెలిసిన చర్మం ఎండి పళ్ళలా తలతల్లా ఆడిపోవాలి. కడుగు. చేస్తాను. ఏమండి ఏమిటిది? నేను కడుగుతానుగా. నువ్వు ఉండవా? నువ్వు చిన్నపిల్లలు, నీకేం తెలియదు. అయినా కృష్ణ చెల్లెలు నువ్వెందుకు కష్టపడాలి? బాబు కొడుకు ఎద్దుల్లో ఇద్దరున్నారు. కష్టపడి ఎద్దు ఇచ్చి పెడతావు, అలా నిలబడతాడు. తో ఎదవకేది వాకలు దొండానికి కూడా వయ్యారమేనటి. అతను అడుగువచ్చు. దరిద్రఫలం నేను చేయలేదండి. ఇదిగో నాకు ఎదురు చెప్పావంటే గన్నొచ్చు కాల్చేస్తాను. ఎవరన్నా? నిన్నే సంతోషంగా కాల్చేస్తాను. నీ వల్ల నా బతుకు డబ్బులు పాలైపోతున్నాయా? ఈ అదోసాగిరి చేయడం కంటే గోదావరిలో పడి చావడం మంచిది. గోదావరి అంటే గుర్తొచ్చింది. మీ తండ్రి కొడుకులు ఇద్దరు గోదావరిలో ములిగారు. పదం మునిగి మచ్చిలి పట్ల మళ్ళీ ఊళ్ళోకి రావాలి, పని ఉంది. నడండి. గోవిందా 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 మనం అనుకున్నట్టే మా నాన్న బొట్లో పడిపోయాడు. బుట్టలో పట్టమే కాదు, ఆ తర్వాత మీ నాన్న కోట్లింగ ఇంటి మీద పడి అరిచి నాన్న అల్లరి చేసి ఆ తండ్రి కొడుకులిద్దరిని అడ్డగాడిదలను చేసి అన్ని పనులు చేయిస్తున్నాడు. మొత్తానికి నీ ప్లాన్ బ్రహ్మాండంగా ఫలించింది. అందుకు కారణం నువ్వు నెల తప్పినట్టు అద్భుతంగా నటించడమేగా. నువ్వు చెప్పేది నిజమా? నా కన్న కూతురు ఆ ఎదవతో చేతులు కలిపి నన్నే మోసం చేసిందా? అవును బావా, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. పద, దాని తిక్క నే కుదురుతాను. కడుపుని నాటకం ఆడి కన్న తండ్రి నన్ను మాయ చేస్తావా? వాడితో కలిసి అబద్ధం ఆడి నన్ను సన్నాసం చేస్తావా? నాన్న లేదు, తాత లేదు. ఈ ఆళ్ళ నుంచి నువ్వు గది కదలడానికి లేదు. గదిలేవో కాళ్ళు ఎరగొట్టి కాళ్ళలో మారేస్తాను. రే బుష్, దీనికి తాళం వేసి దాన్ని కదలకన్నా చూడు. మిగతా సంగతి నేను ఆలోచించి. ఇంకా ఆలోచించదే ఉంది బావా. అక్క చచ్చిపోతూ నాతో చెప్పేది. ఇంకోసారి ఆ మాట అన్నావంటే నిన్ను చంపేసి నేను జైలుపోతాను. కోడల పిల్ల చేత చాలా అట్టహాసంగా నోరు వ్రతాలు చేయిస్తున్నారు. ఏదో ఉండుంటుంది విశేషం. ఏముందండి, 10 మంది ముత్తైదులు పిలిచి ఈ వ్రతం చేసుకుంటే అమ్మాయి మెట్టినింటి వారు రాజభోగంతో రాజమండ్రిలో ఉంటారటండి. నువ్వు వచ్చేవేంటమ్మా? అనుభవమా? అదేమిటన్నయ్య గారు, అమ్మాయి వ్రతం చేసుకుంటుందని వ్రతానికి రావాల్సిన వాళ్ళు ముత్తైదులు. ఏమిటి మీరనేది? ఏం అర్థం కావట్లేదా? 15 ఏళ్ల నుంచి మొగుళ్ళు లేని మనిషిని ఏమంటారు? బరిలో కుంకం ఉంది కదా అని బొట్టెట్టుకున్నది మాత్రం ముత్తైదు అయిపోతావా? అన్నయ్య గారు పౌరుషు పడిపోకూడదు. అందరికీ తల ఉంపడు. 15 ఏళ్ళగా మొగుడు మగదిక్కు లేకుండా బతికేదాన్ని ఏమైనా అంటారు, ఏమైనా అనుకుంటారు. ఊరందరికీ నీతులు చెప్పే నీ కొడుకు ఈ మాత్రం నీతి నీకు చెప్పలేదా? ఏమిటమ్మా అంత మాట అన్నారా? అవును బాబు, 15 ఏళ్లుగా ఆయన బతుకున్నారని వస్తారని ఆశతో ముత్తైదుగా మిగిలిన్నాను. కానీ నా కారణంగా నీతిగా బ్రతికే నీకు కూడా నిందలు కలుగుతున్నాయి. నిజానికి భర్త అనే మనిషి ఎక్కడో బ్రతుకుండడం కాదు, తోడుగా పక్కనున్నప్పుడే ఆడదాని పసుపు కుంకాలకు అర్థం ఉంటుంది. అందరి చేత మాటలు అనిపించుకోకుండా నువ్వు ఉండాలంటే ఒక్కటే దారి. ఆయన వస్తారనే ఆశని, ఈ గాజుల్ని
ఏమండి అమ్మా కాస్త నీళ్లు తీసుకురా. ఎవరు బాబు ఆయన? తెలీదమ్మా. జీవితంలో బాగా దెబ్బతిన వాళ్ళ ఉన్నాడు. రైలు పట్టాల మీద నడుస్తూ ప్రాణాలు పోగొట్టుకోబోతుండగా రక్షించాను. బాబు కృష్ణ, ఈయన ఎవరమ్మా? మీ నాన్నగారు బాబు. ఏమండి? ఎవరు? పూర్ణ? నేనేనండి, నేనే. కన్నీరు నిండిన కళ్ళతో ఏళ్ల తరబడి మీకోసం ఎదురు చూస్తున్నా మీ అన్నపూర్ణ నేనేనండి. అన్నపూర్ణ, భగవంతుని దయ వలన మళ్ళీ నిన్ను చేరుకోగలిగాను. మిమ్మల్ని రక్షించి తీసుకొచ్చింది మన అబ్బాయేనండి. వీడే మన కృష్ణ. నాన్న, నాన్న, ఇన్నేళ్ళు మీరు వస్తారని ఆశతో ఎదురు చూసింది అమ్మ. దేవుడు తన నమ్మకాన్ని నిజం చేశాడు. 1000 ఏళ్ళు పసుపు కుంకాలతో ముత్తైదులా ఉండాలని ఆశీర్వదిస్తూ అమ్మ నుదుట పొట్టు పెట్టండి నాన్న. అయ్యా అయ్యా, ఎత్తుకు పై ఎత్తులు వేస్తే మీ బ్రతుకు బాపట్ల అవుతుందని కూడా సంబరపడ్డారు. నిజానికి ఇప్పుడు మీ బ్రతుకు బొబ్బర్లకులో కొబ్బరి సంత అయిపోయిందండి. నా బతుకు ఏమైపోయినా పర్లేదు కానీ విషయం కరెక్ట్ గా చెప్పైపోయింటే నీ బుర్రమే కొట్టేస్తాను. సరిగా చెప్పు. అది కాదండి, మీరు ఆ అన్నపూర్ణమ్మ బ్రతుకు దివిసీమ చేద్దామని అవమానించారా? నిజానికి ఇప్పుడు ఆవిడ పని కోనసీమలే కలకలాడిపోతుంది. కారణం ఆవిడ మొగుడు ధర్మాలో వచ్చేసాడు. వచ్చాడా? సరే, వచ్చాడు. పెద్ద కొంపలే మునిగిపోలేదు కానీ ముందు అమ్మాయి పెళ్లి అర్జెంట్ గా చేసేయాలి. అది కృష్ణ అని ఒకటే కోతుకొస్తుంది. ఎప్పుడు కొంపలోంచి పారిపోద్దో కూడా తెలియదు. అలాంటి అపఖ్యాతి ఏం రాకుండా ముందు నువ్వు ఆ మాసారం జమీందారు గారి సంబంధం మాట్లాడేసిరా. సరేనండి, అక్కడికి వెళ్తాం. సరే సరే. ఏమిటి బాబు నువ్వు కరణ్ గారికి చెప్పింది? జైకు మరో సంబంధం చూడమంటావా? అక్క చచ్చిపోయేటప్పుడు నన్ను దగ్గరకు పిలిచి ఆపు చేయి. ఇంకోసారి అక్క అన్నావంటే కుప్పలు కొట్టినా కొడతాను. అయినా నీలాంటి పకీరాలోకి ఎవడైనా కన్న కూతురు నుంచి పెళ్లి చేస్తాడరా? నోరు మూసుకుని 2 పూట్ల కూడాడేస్తారు. తినిపడు. ఆమె ఆ విధంగా అందరి ముందు అబద్ధం చెప్పటానికి, నా మీద అపనింద వేయటానికి ఆ పాపారావు కోటిలింగాలే కారణమని నాకు తెలుసు. కానీ అది నిరూపించలేని అసమర్థుడైపోయాను. గౌరవమే ఊపిరిగా, మర్యాదే ప్రాణంగా బ్రతికే నాకు ఆ సంఘటనతో మతిపోయినట్టయింది. కట్టుకున్న మనిషిని, కన్న బిడ్డల్ని కూడా మర్చిపోయి పిచ్చివాడిలా దేశాలు పట్టి తిరిగాను. ఇన్నేళ్లు బికారిలా, దౌర్భాగ్యుల్లా, జీవోత్సవంలా బ్రతికాను బాబు. అన్న, స్వచ్ఛమైన మీ బ్రతుకులో మచ్చబెట్టి అందరిలోనూ అవమానించి గమ్యం లేని బాటసారిగా మిమ్మల్ని మార్చేసింది ఖచ్చితంగా ఆ పాపారావు కోట్లింగాలి. తండ్రిలాగే కొడుకును కూడా నవ్వుల పాలు చేయాలని నా మీద కూడా అదే పథకం ప్రయోగించి దెబ్బతిన్నారు. నాన్న, ఏ రచ్చబండ దగ్గర ఏ మనుషుల ముందు మీ మీద నిందపడిందో అక్కడే నిజం బయట పెడతాను. అసలు దుర్మార్గులు ఎవరో ఊరు మారుమోగేటట్టు తెలియజేస్తాను. గోదావరి ఉధృతం చూస్తుంటే ఆఖరి కట్టుకనేటట్టుగా ఉంది. కోట్లింగం ఆగు, నీతో మాట్లాడాలి. ఏంటి? ఇప్పుడు నీతో నేను మాట్లాడుతూ ఇక్కడ కూర్చుంటే నా పని తూనే అయిపోద్ది. నేను వెళ్ళాలి. మర్యాదగా కాకపోతే నీ బుర్ర భద్రాచలం అయిపోద్ది. అంటే చొక్కా పట్టుకుంటావు. ఇప్పుడు ఏం చేశానని? చాలా వెధోపనలు చేశావు గాని ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. 15 ఏళ్ల క్రితం మా నాన్న అన్యాయం చేశాడని అలరపెట్టిన ఆడది ఎవరు? ఇప్పుడు ఎక్కడుంది? గత చరిత్ర తెలుసు చెప్పడానికి నేను ఏమన్నా హిస్టరీ మాస్టర్ నాకేం తెలియదు. తెలియదంటే వదలను. మెడ నొక్కేసి ఈ వంతుల నుంచి కారులో తోసేస్తాను. అమ్మో, ఆ బోరో స్టిఫిన్కి ఎక్కడుందో నాకే తెలుసాయా? నన్ను కారులో తోసేసి నా పని కాశీ చేయబాకు బాబు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా చెప్పకపోయావు రేపు ఈ పాటికి దూది బస్తాలా ఉబ్బిపోయి ఆ నీటి మీద దర్శనం ఇస్తావు. వద్దు వద్దు అమ్మో వద్దు, నేను చెప్తాను. చెప్పు. దాని పేరు పంకజం. పక్క ఊరు పెద్ద బజార్లో రాయుడు గారి మేడ వెనుక కొంపలో ఉంటుంది. ఆవు నెత్తి మీదకి వస్తేనే గాని విషయాలు గుర్తుకు రావన్నమాట. ఓర్ నాయనోయ్, వీడు వెళ్ళి దాన్ని పట్టుకుని నిజమంతా కక్కిస్తే సర్వం కోడిపిల్ల అయిపోద్ది. అమ్మో, పంకజం, బుద్ధిగా నాకు చెప్పిన నిజం అక్కడ 10 మందిలో నువ్వు ఒప్పుకోకపోయావు జీవితాంతం జైల్లో గడుపుతావు, గుర్తుంచుకో. చెప్తాను బాబు, చెప్తాను. పద. హలో, అమ్మాయి గారికి చెమటేసింది.
నువ్వు గొడుగు సరిగ్గా పెడితే అమ్మాయి గారు చెమటెందుకు ఎడుతుంది అటు చూడండి. అయ్యో నాకు సిగ్గాను బాబు. నేను చూడమంది వాళ్ళు చేస్తున్న పనిని. అదేంటి లాంటి మొక్కలను పీకేస్తున్నారు?